అయితే మన కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి పార్టీబీ గ్రామంలో ఇక్కడ అంగరంగ వైభవంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే బైన్సా డాక్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కొత్తూరు శంకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ ఉచిత వైద్య శిబిరంలో భాగంగా మన ముదోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ముందుగా అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీ రాజరాజేశ్వరుడికి అక్కడ నుండి ఏదైతే ఈ శిబిరం ఏర్పాటు చేసినటువంటి స్థలానికి ఇక్కడ చేరుకొని అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్లు మనకు దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా మన చక్రధర డాక్టర్ గారు, అదేవిధంగా కుమార్ యాదవ్ గారు, నాగేష్ డాక్టర్ గారు, రాజారెడ్డి గారు, ముత్యంరెడ్డి గారు, అదేవిధంగా ప్రీతం గారు, మన ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ సార్ గారు, డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు, డాక్టర్ మహిపాల్ గారు, డాక్టర్ ప్రీతం గారు, అదేవిధంగా డాక్టర్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మహేష్ గారు, గాడే మహేష్ గారు, అదేవిధంగా డాక్టర్ వైభవ్ గారు, అదేవిధంగా డాక్టర్ అవినాష్ గారు, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా పెద్ద మొత్తంలో తదితర డాక్టర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ వచ్చినటువంటి ఏదైతే రోగస్తులు ఉన్నారో వాళ్ళకందరికీ ఈ విధంగా పరీక్ష చేసి వాళ్ళందరి యొక్క ఆ రోగాలను గుర్తించి తగినటువంటి ట్రీట్మెంట్ని అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే అశేషమైనటువంటి జనవాహిని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చాలా పెద్ద పెద్ద డాక్టర్లు రావడం జరిగింది. వాళ్ళ సమయాన్ని కేటాయించి మన పార్టీబీ గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందరూ చూడడానికి వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు మన డాక్టర్ దామోదర్ రెడ్డి సార్ గారు, చక్రధర్ సార్ గారు ఈ విధంగా వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించి ఎంత పెద్ద లైన్ ఉన్నా కూడా అక్కడ కూర్చున్న వాళ్ళకు అక్కడ ఈ శిబిరంలో పాల్గొని అక్కడ వాళ్ళకి అందరికీ పరీక్షలు చేసి వాళ్ళకు ఈ విధంగా ట్రీట్మెంట్ను అందించడం జరిగింది. అంతేకాకుండా ఉచితంగా దాదాపు 2 లక్షల రూపాయల మందులను కూడా ఇవ్వడం జరిగింది. రక్త పరీక్షలకు మన సురేష్ గారు వచ్చి అక్కడ ఈ రక్త పరీక్షలు కూడా చేయడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి కష్టం రాకుండా ఎన్సీసీ పిల్లలను కూడా అక్కడ ఏర్పరచడం జరిగింది. అంతేకాకుండా గురుకృప వొకేషనల్ కళాశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు బీపీ, షుగరు, అదేవిధంగా డాక్టర్లకు సహాయ సహకారాలు అందిస్తూ అక్కడ వాళ్ళ యొక్క సేవలను అందించడం జరిగింది. ఇక అక్కడ పాల్గొన్నటువంటి ఈ దాదాపు 500 నుంచి 1000 మంది ఎవరైతే ఈ పేషెంట్లు ఉన్నారో ప్రతి ఒక్కరూ అక్కడ ఈ విధంగా లైన్ కట్టి మరి అందరూ పూర్తిగా ప్రతి ఒక్కరు చూపించుకోవడం జరిగింది. అదేవిధంగా పొద్దున 8 గంటల నుంచి మొదలైనటువంటి ఈ శిబిరం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమతో, ఆప్యాయతో, అదేవిధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని ఈ విధంగా వచ్చినటువంటి డాక్టర్ల దగ్గర వెళ్ళి వాళ్ళు చూపించుకోవడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మన గ్రామ పెద్ద మనిషి అయినటువంటి వాంకరే మోహన్ గారు, అదేవిధంగా మన బీజేపీ యువ నాయకుడు ప్రవీణ్ గారు, శివలింగం, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా బిజ్జం సంతోష్ గారు, అదేవిధంగా మన శ్రీకాంత్ గారు, ఈ విధంగా పెద్ద ఎత్తున అక్కడ గ్రామంలో ఉన్నటువంటి యువకులు చిరంజీవి గారు, శైలేష్ గారు ఈ విధంగా వాళ్ళ యొక్క సేవలను అక్కడ అందించడం జరిగింది. అదేవిధంగా నరేందర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి పోషెట్టి కాక, షేరి సురేష్ గారు తదితరులు వాళ్ళ యొక్క సేవలను ఇక్కడ అందించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ డాక్టర్ ముత్తంరెడ్డి సార్ను చూస్తున్నారు. ఎంతో ప్రేమగా వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకు ట్రీట్మెంట్ అందిస్తూ, వాళ్ళకు గోళీలు రాస్తూ, వాళ్ళకు అక్కడ ఈ విధంగా ఇక్కడ చూడండి వాళ్ళకి కావాల్సినటువంటి ట్యాబ్లెట్లను కూడా స్వయంగా అందించడం జరిగింది. కుమార్ యాదవ్ సార్ గారు అయితే అక్కడ సెక్రటరీగా, డాక్టర్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండి ప్రతి ఒక్కరికి అక్కడ వచ్చినటువంటి ఈ విధంగా పేషెంట్లందరికీ అక్కడ టానిక్లు, మందులు అందిస్తూ, అదేవిధంగా వాళ్ళకు సహాయ సహకారాలు చేస్తూ వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకొని ఏ డాక్టర్ దగ్గర పంపించాలో వాళ్ళకు ఆ డాక్టర్ల దగ్గర పంపించి ఈ విధంగా ట్రీట్మెంట్ను అందించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన వనజ మేడం గారు, ఝాన్సీ మేడం గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్ రజనీకాంత్ గారు, డాక్టర్ శ్రీకాంత్ గారు, అదేవిధంగా తదితర డాక్టర్లు పెద్ద మొత్తంలో పాల్గొని వాళ్ళకి సేవలు అందించడం జరిగింది. డాక్టర్ నరేష్ గారు, డాక్టర్ సందీప్ గారు, డాక్టర్ ఇర్ఫాన్ గారు, అదేవిధంగా డాక్టర్ మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి మరి వాళ్ళు ఈ విధంగా టెస్టులు చేస్తూ డాక్టర్ వసుంధర గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.